ఓం నమః శివాయ. వలిగొండ వాస్తవ్యులైన సిహెచ్ హరిబాబు గారు వారి భార్య వీణగారితో అత్తగారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అనాథుల సేవలో ఆదిదేవుని సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుని సన్నిధిలో స్వామి చెంత గోత్రనామాలతో పూజలు చేయించుకుని లింగాకారునికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. అర్చకులు శతమానం భవతి అంటూ ఆశీర్వదించగా సేవామూర్తి హరిబాబు గారు అభాగ్యుల అన్నదాన సేవా కార్యక్రమంలో భాగమయ్యేందుకు హుండీలో కానుకలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శివభక్తితో నిండిపోయిన భక్తులు శివాలయ నిర్మాణ పనుల్లో ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. మానవ సేవలో భాగంగా హరిబాబు వీణా దంపతులు లక్ష్మమ్మ గారి భర్త కీర్తిశేషులు రామనరసయ్య గారి జ్ఞాపకార్థం నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. ఉన్నంతలో శరణార్థులను ఆదుకున్న సేవామూర్తి హరిబాబు గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఇక్కడ వీళ్ళని అందరినీ చూడడము చాలా హ్యాపీ అనిపించింది. ఇంతమంది 600 మందిని అలా వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి ఇంత ఓపికతో ఇక్కడ ఈ కార్యక్రమం వాళ్ళు చేయడం చాలా మంచిగా అనిపించింది. ఆ టెంపుల్స్ అమ్మవారిది పుణ్యలింగేశ్వర స్వామి అవి కట్టడము వచ్చిన దానితో కాకుండా వీళ్ళు కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళని మంచిగా ఇంట్లో ఉండే వాళ్ళ లెక్క చూసుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.